నిరుద్యోగుల పరిస్థితులు, 40,000 కోట్లు కాంట్రాక్టర్లకు బకాయిలు ఎగ్గొట్టిపోయినావు. నీ హయాంలో పనులు చేయించుకొని చిల్లర బల్లర మాటలు చెప్పి అందరికీ ఏదో చేస్తున్నట్టు ఉపాయం చేసి ఇవన్నీ లెక్కలేని పంచాయతీలు చేసిపోయినావు కదా. ఏ శాఖ తెరిచినా ఆ శాఖలో డొల్ల పెట్టిపోతివి. 6 నెలలు పట్టింది మాకు ఆయన కాగితాలు ఎత్తికేసరికి ఏడేడ పెట్టిపోయిండు పొక్కలు. 6 నెలలు పట్టింది దొరవారు చేసిన సంసారానికి ఎన్ని బొక్కలు ఉన్నాయో తెలుసుకోనికే. మళ్ళా బావాబామార్దులు వచ్చి పతివత మాటలు మాట్లాడతారు రోడ్ల మీద. ఎవరు నమ్ముతాడు మిమ్మల్ని? రేవంత్ రెడ్డి గారిని తిట్టి హీరోలు అయిపోదాం అనుకుంటురా? రేవంత్ రెడ్డి గారు ఎంత మోగోడో మీ మామని అడుగు చెప్తాడు. ఆయనే తొడగొడితే ఫామ్ హౌస్ లో వండుకుండు. మీకు ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చు, ఎందుకంటే ఆయనే కదా ఆయన ముందు నిలబడ్డది. ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్గా ఇదే వేదిక మీదకి వెళ్ళి పోరాటం చేస్తే తెలంగాణ ప్రజలు మీ మామని ఇంట్లో వండబెట్టిర్రు. పోయి అడగండి రేవంత్ రెడ్డి గారి టాలెంట్ ఏందో. చిన్నప్పటి నుంచి చూస్తుండు. మీరు మధ్యాహ్నం ఒక ఆయన అమెరికా పోయి 2009 దాకా రాష్ట్రంలో ఎవడుండో కూడా భూభాగాలం ఎంతో తెలియదు, కృష్ణా తెలియదు, గోదావరి తెలియదు, తెలంగాణ ఉద్యమం ఎందుకు అవుతుందో తెలియకుండా నువ్వు అమెరికా నుంచి వచ్చి డైరెక్ట్ ఎమ్మెల్యే అయిపోయి మంత్రి పదవి ఎంజాయ్ చేసినావు. ఒక ఆయన ఎమ్మెల్యే కాకుండానే కాంగ్రెస్ పార్టీ పుణ్యాన మంత్రి అయిండు. వీళ్ళిద్దరు వచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గురించి మాట్లాడతారా? ఈ విషయం తెలంగాణ ప్రజల ముందు మీరు పెట్టాల్సిందే. రేపు అసెంబ్లీలో చర్చలు చేద్దాం. మీరేదో మైకులు బంద్ చేయొద్దు, అసెంబ్లీ వాయిదా వేయొద్దు, మా దిక్కే కెమెరాలు పెట్టి చూడాలి, మీ దిక్కే చూస్తారు. మీరు చేసే ఏకపాత్రాభినయం చూపినీకనన్నా పెట్టాలి. ఎందుకంటే ప్రజలకు తెలియాలి మీరు 10 ఏళ్ల పాలనను దరిద్ర పాలన చేసి ఎట్లా తప్పించుకునే మాటలు, ఎట్లా డొంక తిరుగుడు మాటలు మాట్లాడుతుర్రు, సామెతలు అల్లుకుంటా అసలు సబ్జెక్టును డైవర్ట్ చేసి. కాబట్టి తెలంగాణ ప్రజలు ఈరోజు అర్థం చేసుకోవాల్సింది ఉంది. ఈ రాష్ట్రాన్ని మనల్ని ద్రోహం చేసిరు. ఆంధ్ర పాలకులు అన్యాయం చేస్తే బీఆర్ఎస్ పాలన తెలంగాణ ప్రజలను ద్రోహం చేసింది. అన్యాయం వాళ్ళు ఎందుకు చేసిరంటే వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు మనకంటే బ్రహ్మాండంగా బతకాలని మన పేద బతుకులను మనం పేదరికంలోకి తోసిపోయారు. వాళ్ళు నమ్మి అధికారంలో కూర్చోబెడితే 10 ఏళ్ళు ఇది నమ్మక ద్రోహం అంటారు. దీన్ని క్షమించే పరిస్థితే లేదు బీఆర్ఎస్ పార్టీని. పదే నేను చెప్తాం ఈ వేదికల మీద. మీ 10 ఏళ్ల పాలన గురించి చర్చ చేద్దాం. మా 5 ఏళ్ల పాలన గురించి 5 ఏళ్ల తర్వాత ప్రజలు ఓట్లేస్తారు. ప్రజల నిర్ణయం న్యాయ నిర్ణేతలు. మీరెవరో డొంక సొల్లుడు మాటలు మాట్లాడుకుంటా ఏడబడతాడ సొల్లు తిరుగుడు తెల్లు మాటలు మాట్లాడితే చెల్లదని చెప్తున్నా కేటీఆర్ గారికి. కేసీఆర్ని పిలుచుకొని రమ్మంటున్నా కదా అసెంబ్లీకి. నేను రాలేనరా నాయన అంటే ఇద్దరు కలిసి పర్ఫార్మెన్స్ చేసి మా ముందు ఎవరి టాలెంటో తెలుసుకొని ఒకళ్ళు తెచ్చుకోమని చెప్తున్నాం ఆ పదవిని. ఉట్టిగానే వచ్చి ఏ పదవి లేకుండా ఆప్రాలు ఎమ్మెల్యే లేకుండా సీఎం గారి మీద తొడగొడతా అంటే ఎట్టయిద్ది? తెలంగాణ ప్రజలు ప్రతిపక్ష హోదా అనేది ఒక గౌరవమైన హోదా. లీడర్ ఆఫ్ అపోజిషన్ డెమోక్రసీలు ఏంది? ప్రజాస్వామ్యంలో మేము తప్పు చేస్తే మమ్మల్ని నిలదీయాల్సిన అర్హత ప్రతిపక్ష నాయకునికి ఉంటుంది. ఆయనే అండర్ గ్రౌండ్లోకి పోతే ఏం చేయాలి? ఉన్నప్పుడు అండర్ గ్రౌండ్లో ఉండి పరిపాలించిండు, లేనప్పుడు అండర్ గ్రౌండ్లో ఉండే పరిపాలిస్తాడా? ఉన్నప్పుడు అండర్ గ్రౌండ్ నుండి ఏ సంతకాలు పెట్టిండో, ఏ జీవోలు తీసిండో, ఆ రాత్రి పూట తీసిండో, మధ్యాహ్నం తీసిండో, పొద్దున్న తీసిండో తెలియదు కూడా జీవోలు తీసి ఆగం చేసిపోయింది రాష్ట్రాన్ని. అధికారంలో లేనప్పుడు ఫామ్ హౌస్లో వండుకొని అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల మీద మాట్లాడకుండా ఆ మా కొడుకును అల్లుని పంపించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడించి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తుండు. ఇక ఇప్పుడు ఆమె గురించి ఎందుకు పాప? ఆమె సబ్జెక్టు నీకు అవసరం అన్న? వాళ్ళ ఇంట్లోకి అవసరం లేని సబ్జెక్ట్ నీకు ఎందుకు చెప్పు? ఆమె ప్రజెంట్ ఆమె ఉన్నది ఇంకా రాజకీయాలలో ఉన్నది అని అప్పుడప్పుడు చెప్పడానికి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తుంటుంది. మేం పోయి జంతర్ మంతర్లో మేము ఓబీసీ గురించి చేస్తుంటే ఓ పక్కన వాళ్ళ అన్న ఇక్కడ ఏదో పెడతాడు పెద్ద ప్రోగ్రాము, ఆమె పోయి ఢిల్లీలో ఓబీసీ గురించి మాట్లాడుతుంది. ఏంది సబ్జెక్టు? ఓబీసీ అనేది మేము ఆల్రెడీ ఈ భారతదేశానికే కులగణన అనేది మా పేటెంటు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి సర్కారు తెలంగాణలో సామాజిక న్యాయానికి తెరలేపింది భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ. మేము లేపిన తెరకి వచ్చి వాళ్ళు డ్యాన్స్ చేస్తా అంటే ఆడ ఆల్రెడీ యాక్టర్స్ మేము నడుస్తూనే ఉంది మాది. మళ్ళీ ఆమె వచ్చి మధ్యన స్టెప్పులు అయితే ఎవడు చూస్తాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ హరీష్ రావు అనేట ఆయన ఐఏఎస్ ఐపీఎస్ నాకు తెలియదు, లేకపోతే చీఫ్ ఇంజనీరా నాకు తెలియదు. ఈ భారతదేశంలో బ్రిటిషర్లు పోయిన తర్వాత మనకేందంటే రాజకీయాలలో ఎన్నికబడ్డ నాయకులకు ఐఏఎస్ బ్యూరోక్రాట్స్ ఉంటారు, ఇంజనీర్లు ఉంటారు, ఒక సంస్థలు ఉంటాయి పనిచేయడానికి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళను ఏ రోజు కూడా వీళ్ళే ఐఏఎస్ ఆఫీసర్లు, వీళ్ళే చీఫ్ ఇంజనీర్లు, వీళ్ళే ఈఎన్సీలు అనుకొని దరిద్ర పాలన నడిచింది. సబ్జెక్ట్ ఎక్కువైపోయాయి కదా. కేసీఆర్కి అతి తెలివితేటలు ఉండడం వల్లనే ఎవ్వడు చెప్పినా పట్టించుకోకుండా కాళేశ్వరం కడితే కూలేశ్వరం అయింది. ఇప్పుడు మాకు బేసిక్స్ లేవని చెప్తారు. మాకు బేసిక్స్ అవసరం లేదు. మమ్మల్ని నమ్మిన ప్రజల మాకు ఓటేసిన ప్రజల మీద మాకు నమ్మకం, మాకు మంచి చేయాలన్న పట్టుదల ఉంటే చాలు. ప్రతి సబ్జెక్టు మీద ముఖ్యమంత్రిని తీసుకొస్తే డిబేట్లో కూర్చోబెడితే ప్రతి సబ్జెక్టు మీద అల్లగలగా